మనం ఎప్పుడు ప్రోటీన్స్ గురించి విటమిన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, కానీ వీటన్నిటి వెనుక ఉండి సైలెంట్గా మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక సూపర్ హీరో ఉంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే డైటరీ ఫైబర్. ఒక్కసారి ఆలోచించండి, మన హెల్త్కి చాలా చాలా పవర్ఫుల్ అయినా సరే మనం పెద్దగా పట్టించుకోని ఒక న్యూట్రియంట్ ఏంటో తెలుసా? దాని పేరే డయటరీ ఫైబర్. సింపుల్గా అనిపించినా దీని ప్రభావం మాత్రం చాలా పెద్దది. అసలు ఫైబర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా ఒక రకమైన కార్బోహైడ్రేటే. కానీ మన బాడీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేదు. మరి దీనివల్ల ఉపయోగమేంటంటారా? అక్కడే ఉందసలు మ్యాజిక్. ఇది మన జీర్ణ వ్యవస్థ గుండా ప్రయాణిస్తూ మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఫుడ్గా మారుతుంది. అంటే మన సిస్టమ్ని క్లీన్ చేసి ఒక క్లీనింగ్ ఏజెంట్లా పనిచేస్తుందన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో క్విక్గా చూద్దాం. ముందుగా ఫైబర్లో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందాం. తరువాత దానివల్ల మనకొచ్చే 5 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలేంటి, మనకు రోజుకి ఎంత ఫైబర్ కావాలి, మనం ఎంత తీసుకుంటున్నాం, మరి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏంటి, చివరగా కొన్ని స్మార్ట్ హ్యాబిట్స్. రెడీ కదా? లెట్స్ స్టార్ట్. అయితే ఫైబర్ అంటే అంతా ఒకటే కాదు. ఇందులో మేజర్గా 2 రకాలున్నాయి. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, అంటే నీటిలో కరిగేది. ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్, అంటే నీటిలో కరగనిది. రెండింటి పనులు వేరువేరు. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే నీళ్లతో కలిసి ఒక జెల్లాగా ఫామ్ అవుతుంది. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. ఇక ఇన్సాల్యుబుల్ ఫైబర్ విషయానికొస్తే ఇది నీళ్లలో కరగదు. ఇది మన డైజెస్టివ్ ట్రాక్ని క్లీన్ చేస్తూ వేస్ట్ని బయటికి పంపటానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటి స్పాంజ్లా పనిచేస్తే ఇంకొకటి బ్రష్లా పనిచేస్తుందన్నమాట. సరే, ఈ సాల్యుబుల్ ఫైబర్ చేసే మేలేంటో చూద్దాం. ఇది మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాదు, కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. దానివల్ల మనం చిరుతిళ్లు తినడం తగ్గుతుంది. ఇది ఓట్స్, యాపిల్స్, బీన్స్, అవిసె గింజల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు ఇన్సాల్యుబుల్ ఫైబర్ గురించి మాట్లాడదాం. దీని మేజర్ బెనిఫిట్ ఏంటంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది, ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది, ఓవరాల్గా మన గట్ హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కువగా తృణధాన్యాలు, కూరగాయలు, నట్స్లో ఉంటుంది. రైట్, ఫైబర్లు రకాలు చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఫైబర్ తినడం వల్ల మనకొచ్చే 5 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. ఇవి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఫస్ట్, కొలెస్ట్రాల్ కంట్రోల్. ఇది చెడు కొలెస్ట్రాల్ని పట్టుకొని బాడీలోంచి బయటకు పంపేస్తుంది. సెకండ్, బరువు తగ్గడం. ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉండి ఎక్కువ తినకుండా ఉంటాం. థర్డ్, బ్లడ్ షుగర్ కంట్రోల్. షుగర్ లెవెల్స్ అమాంతం పెరగకుండా చూసుకుంటుంది. ఫోర్త్, గట్ హెల్త్. మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఇదే ఫుడ్. ఫైనల్గా 5వది, వ్యాధుల నివారణ. హార్ట్ ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ను కూడా తగ్గిస్తుంది. ఓకే, ఫైబర్ బెనిఫిట్స్ అన్నీ భలే ఉన్నాయి కదా. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. మనలో చాలామందికి వాళ్లకు కావలసినంత ఫైబర్ అందడం లేదు. ఆ గ్యాప్ ఎంత పెద్దదో ఇప్పుడు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, డాక్టర్లు, నిపుణులు రోజుకి కనీసం 30 గ్రాముల ఫైబర్ తినమని చెప్తున్నారు. కానీ మనం యావరేజ్గా తీసుకునేదెంత? కేవలం 15 గ్రాములు. అంటే సగానికి సగం తక్కువ. మన హెల్త్ అనే బండికి పెట్రోల్ సగమే కొట్టి నడుపుతున్నామన్నమాట. ఇది లాంగ్ రన్లో చాలా ప్రమాదం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే పురుషులకు రోజుకి 30 నుంచి 38 గ్రాముల ఫైబర్ అవసరం. అలాగే మహిళలకు అయితే రోజుకు 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. సరే, ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? ఈ ఫైబర్ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ మార్పులతో ఈ టార్గెట్ని మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. అవేంటో చూద్దాం. ఇవి ఫైబర్ సూపర్ స్టార్స్. చియా సీడ్స్ చూడండి, 2 స్పూన్లులోనే 10 గ్రాముల ఫైబర్. అవిసె గింజలు, పప్పులు, బ్రోకలీ, పాలకూర, తొక్కతో తినే పండ్లు, ముఖ్యంగా జామకాయ, యాపిల్, అలాగే మిల్లెట్స్, క్వినోవా, బాదాం, పిస్తా ఇలాంటివి మన డైట్లో చేర్చుకుంటే చాలు. కొన్ని తెలివైన మార్పులు కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకి, యాపిల్ బదులు జామకాయ తింటే ఎక్కువ ఫైబర్ వస్తుంది. ఓట్స్ కంటే చియా సీడ్స్లో ఎక్కువ, బ్రౌన్ రైస్ కంటే పప్పుల్లో ఎక్కువ. మనం రోజూ తినే వైట్ రైస్కి బదులు మిల్లెట్స్ తింటే ఫైబర్ ఇంటేక్ అమాంతం పెరిగిపోతుంది.
ఇవి చిన్న చిన్న మార్పులే కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. చూడండి, రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ టార్గెట్ని రీచ్ అవ్వడం ఎంత సింపులో. లంచ్లో 1 కప్పు కూరగాయలు, డిన్నర్లో 1 కప్పు కూరగాయలు, రోజుకో పండు, వీలైతే జామకాయ, గుప్పెడు నట్స్ లేదా సీడ్స్, ఇంకా 1 కప్పు పప్పు, అంతే. ఇదేదో కష్టమైన డైట్ ప్లాన్ కాదు, జస్ట్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంతే. సరే, ఏం తినాలో తెలిసింది. కానీ ఫైబర్ ఎక్కువగా తినడం స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 3 ముఖ్యమైన టిప్స్. 1. ఫైబర్ని డైట్లో పెంచేటప్పుడు మెల్లమెల్లగా పెంచండి. ఒకేసారి ఎక్కువగా తింటే గ్యాస్, ఉబ్బరం రావచ్చు. 2. నీళ్లు బాగా తాగాలి. ఫైబర్ సరిగ్గా పనిచేయాలంటే నీళ్లు చాలా అవసరం. 3. వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ నుంచే ఫైబర్ తీసుకోండి. సప్లిమెంట్ల కన్నా హోల్ ఫుడ్స్ ఎప్పుడూ బెటర్. మంచివి తినడంతో పాటు కొన్నింటిని తగ్గించడం కూడా ముఖ్యమే. ముఖ్యంగా వైట్ రైస్, మైదాపిండితో చేసినవి, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే స్నాక్స్. వీటిలో ఫైబర్ కావే ఉండదు. వీటిని తగ్గించి ఆ ప్లేస్లో ఫైబర్ ఉన్న ఫుడ్స్ని చేర్చుకుంటే చాలా మంచిది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఫైబర్ అనేది కేవలం జీర్ణక్రియకు మాత్రమే కాదు, కొలెస్ట్రాల్ కంట్రోల్, బరువు తగ్గడం, ఇంకా భవిష్యత్తులో వచ్చే జబ్బుల్ని నివారించడంలో ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఒక మూల స్తంభం లాంటిది. మరి ఈ రోజునుంచి మీ ప్లేట్లో ఫైబర్కి కాస్త ఎక్కువ చోటిస్తాను కదా.